నెల్లూరు జిల్లా వెలుగొండ అటవీ ప్రాంతంలో కూంబింగ్ కొనసాగుతోంది. పెద్ద పులి సంచారంపై అటవీ శాఖ పోలీస్ అధికారులు విచారణ చేస్తున్నారు. నిన్న కదిరి నాయుడుపల్లి దగ్గర హైవేపై పులి సంచారం, వాహనాన్ని పులి ఢీకొట్టిందా లేక భయంతో కారు డ్రైవర్ వేరే ఏదైనా కారణం వల్ల ఈ మాట చెప్తున్నాడా అన్న దాని గురించి నిన్న ఎంక్వైరీ చేశారు. దీనికి సంబంధించి విచారణ అయితే అటు పోలీసులు ఇటు అటవీ శాఖ అధికారులు చేస్తున్నారు. మరో వాహనాన్ని కారు ఢీకొట్టి ఉంటే ఆ కోణంలో ఏంటన్న విచారణ కూడా ఇంకొక టీం చేస్తోంది. పులి సంచారం ఆనవాళ్లను గుర్తించే పనిలో ఫారెస్ట్ సిబ్బంది ఉన్నారు. రాత్రిపూట కూడా నిన్న ఫారెస్ట్ అధికారులు ఫారెస్ట్లో ఆనవాళ్ల కోసం సర్చ్ చేస్తున్న దృశ్యాలని చూస్తూ ఉన్నాము. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కదిరి నాయుడుపల్లి అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచారం కలకలం రేపింది. నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న కారుపై అది ఒక్కసారిగా దాడి చేసింది. దీంతో కారులోని ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. పులిని తప్పించే క్రమంలో కారు బోల్తా పడింది. వాహనం ముందు భాగం పూర్తిగా ధ్వంసమయ్యింది. కారు ఢీకొనడంతో పులికి గాయాలయ్యాయి. అలాగే ఈడ్చుకుంటూ అది అడవిలోకి వెళ్ళిందని స్థానికులు తెలిపారు. బద్వేల్ నుంచి నెల్లూరు వెళుతుండగా కదిరి నాయుడుపల్లి అటవీ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. పులి దాడి సమాచారం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్నారు. పులి సంచారంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఒక్కసారిగా భయాందోళనలకు గురవుతున్నారు.